రామోజీరావుకి బాలకృష్ణ భార్య ఏమవుతుందో తెలుసా? ఏనాడులో వసుంధర పేజీ ఎందుకు పెట్టారో తెలుసా? అసలు బాలకృష్ణ వసుంధరాదేవికి పెళ్లి ఎలా జరిగిందో, ఇంట్లో నుంచి ఎప్పుడు బయటికి రాని వసుంధరాదేవి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురని ఎవరికైనా తెలుసా? వీటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో చూద్దాం. సీనియర్ ఎన్టీఆర్ గారు సినిమాలు వదిలేసి రాజకీయంలోకి అడుగుపెట్టిన తర్వాత ప్రతి ఊరు, ప్రతి గ్రామం, ప్రతి జిల్లా తిరుగుతూ విలేకరులకి సమయం ఇస్తూ వాళ్ళ నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటూ ఉండేవాళ్ళు. అలా ఒక రోజు ఏనాడు అధిపతి అయిన రామోజీరావు గారిని కలిశారు. అలాగే ఎలక్షన్స్ గురించి, రాజకీయాల గురించి చర్చిస్తూ ఉండగా అక్కడికి ఒక అమ్మాయి టీ తీసుకుని వచ్చింది. ఆ టీ తీసుకున్న రామారావు గారు ఈ అమ్మాయి ఎవరు అని రామోజీరావు గారిని అడిగారు. నా ప్రాణ స్నేహితుడు సూర్యారావు కూతురు అని చెప్పాడంట రామోజీరావు. ఆ టీ తెచ్చింది ఎవరో కాదు, వసుంధరాదేవినే. నిజానికి వసుంధరాదేవి అంటే రామోజీరావు గారి దంపతులకి చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళు ఈ రెండు కుటుంబాలు. ఎంత ఇష్టం అంటే వసుంధరాదేవిని మేము పెంచుకుంటామని రామోజీరావు గారు అడిగితే కొన్నాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉంది వసుంధరాదేవి. అప్పటికే వాళ్ళ నాన్న SRMT అధినేతగా చాలా పాపులర్. శ్రీరామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్ అధినేత వసుంధరాదేవి తండ్రి. ఆ సమయంలోనే బాలకృష్ణ వివాహం గురించి కూడా చర్చ జరిగింది. ఇక వెంటనే రామోజీరావు గారు అయితే మన వసుంధరాదేవిని బాలకృష్ణకి ఇచ్చి పెళ్లి చేద్దామని అన్నాడంట. వెంటనే రామారావు గారు కూడా అమ్మాయి చక్కగా ఉంది అని సరే అన్నారంట. ఇక వెంటనే వారం తిరక్క ముందే మంచి రోజు చూసుకుని అదే ఇంట్లో పెళ్లి చూపులు కూడా జరిగిపోయాయి. నందమూరి కుటుంబానికి కోడలుగా వెళ్లటం మాకు ఇష్టమే అని వసుంధరాదేవి తండ్రి ఒప్పుకున్నారు. ఇంకా ఈ పెళ్లి డిసెంబర్ 8, 1982న మధ్యాహ్నం 12:41 తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కర్ణాటక కళ్యాణ మండపంలో బాలకృష్ణ వసుంధరాదేవి పెళ్లి జరిగింది. కానీ ఈ పెళ్లికి సీనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ హాజరు కాలేదు. ఎందుకంటే అప్పటికి ఎలక్షన్ ప్రచారంలో ఉండగా వీళ్ళిద్దరూ హాజరు కాలేదు. ఈ పెళ్లికి పెద్దగా రామోజీరావు గారే దగ్గరుండి అన్ని చూసుకున్నారు. ఎందుకంటే వసుంధరాదేవినే తన సొంత కూతురుగా పెంచారు. ఇక 1984లో బ్రాహ్మణి, 1991లో తేజస్విని, 1994లో మోక్షజ్ఞ పుట్టారు. అలాగే ఈనాడు పేపర్ కలర్ గా మారిన తర్వాత అందులో సినిమా పేపర్ ని పరిచయం చేశాడు రామోజీరావు గారు. అలాగే ఈనాడు సినిమాకి మంచి పాపులారిటీ వచ్చి సేల్స్ కూడా పెరిగాయి. ఆ తర్వాత మహిళల కోసం ఒక పేజీ పెట్టాలని అనుకున్నారు. అయితే దానికి ఏ పేరు పెట్టాలని ఆలోచిస్తుండగా రామోజీరావు గారి దంపతులకు కూతురు లాంటి ఇష్టమైన వసుంధరాదేవి పేరునే ఫైనల్ చేశారు. అదే ఈనాడు వసుంధర అని ఇప్పటికీ సర్క్యులేట్ అవుతూనే ఉంది. అలా ఈనాడు పేపర్ కి బాలకృష్ణ భార్య వసుంధరాదేవి పేరుని పెట్టారు రామోజీరావు గారు. ఇలా ఇప్పటికీ ఈ రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉంది. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి.